అబద్ధం చెప్పేవారిని కనిపెట్టడం ఎలా? సహజంగా మనం అంటూ ఉంటాం, వాడు అబద్ధం ఆడుతున్నాడు, చూస్తేనే తెలిసిపోతుంది. వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడి బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అంటే తెలిసి తెలియక మనం ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. కానీ నిజంగానే అబద్ధం చెప్పేవారిని వాళ్ళ సైకలాజికల్ సిమ్టమ్స్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ సిమ్టమ్స్ తోటి మనము ఐడెంటిఫై చేయొచ్చు. చేంజ్ ఇన్ బాడీ లాంగ్వేజ్, ఖచ్చితంగా వాడి హావభావాల్లో తేడా ఉంటుంది. నార్మల్గా యాక్ట్ చేయలేరు ఎదుటి వాళ్ళ ముందు. తర్వాత వస్తే అతిగా టెన్షన్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఓవర్గా రిలాక్స్ అవుతూ ఉంటారు. అంటే టెన్షన్ ఎక్కువ పడతారు ఒక్కోసారి, ఇంకొకసారి ఏమో ఎక్కువగా రిలాక్స్ అవుతుంటారు. వాళ్ళ మైండ్లో అప్పుడు ఏం జరుగుతుందంటే, తప్పు చేశాము దొరికిపోతాము అన్న టెన్షన్ ఒకటైతే, మనం టెన్షన్ పడితే దొరకబడతారు అని చెప్పి ఏమి చెయ్యనట్టు, తాను ఏమి ఎరగనట్టు రిలాక్స్డ్గా ఉంటారు. ఇంకొక సందర్భంలో ఇంకా రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అంటే మాట్లాడిందే మాట్లాడుతుంటారు, అడగకున్న ఆన్సర్ చేస్తుంటారు. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే, నేను వీడిని ఏం అడగలేదు కదా, ఎందుకే చెప్పింది చెప్తున్నాడు, అంటే వాడేదో చేశాడు కాబట్టే అలా చెప్తున్నాడు అనేది తనకి తెలియకుండా ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా చేంజ్ ఆఫ్ వర్డ్స్, మనం ఒకటి అడిగితే ఇంకొకటి మాట్లాడతారు. అంటే రెండు పదాల మధ్యన లింక్ కనెక్టివిటీ అనేది ఉండదు. సెంటెన్స్కి బ్రిడ్జ్ అనేది ఉండదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. టెన్షన్లో అనవసరపు మాటలు దొర్లుతూ ఉంటాయి. వాటిని కవర్ చేసుకోవడానికి మళ్ళీ వేరే మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా మాట్లాడితే ఫిజికల్ బాడీ సిమ్టమ్స్ని కూడా మనం కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా వచ్చేసి చేతులు ఇలా నోట్లో పెట్టుకొని గోర్లు కొరుకుతుంటారు. ఇంకా ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి అంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. ఒకవేళ వాళ్ళ చేతిని స్ట్రైట్గా కనుక స్ట్రెచ్ చేయమని చెప్తే చేతులు షివర్ అవుతూ ఉంటాయి, వణుకుతూ ఉంటారు. ఎందుకంటే తప్పు చేశామన్న ఒక భావన లోపల ఉన్నప్పుడు మనము బాడీని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేము, మన మైండ్ దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. ఇంకా బాడీ స్వెట్టింగ్ వస్తుంది, తర్వాత షివరింగ్ వస్తుంది. ప్రతి విషయానికి ఎక్కువ ల్యాగ్ చేస్తూ టైం తీసుకొని ఆన్సర్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. మళ్ళీ మొహంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లైక్ అవసరం లేకుండా చిన్నగా స్మైల్ ఇవ్వటం, లేకపోతే పెద్ద పెద్దగా నవ్వటం, ఇంకా విసుక్కోవటం, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయటం, ఇలాంటివన్నీ కూడా అసలు ఆ సందర్భానికి ఎలాంటి లింక్ లేకపోయినా, అవసరం లేకపోయినా, ఎక్స్ప్రెషన్కి స్కోప్ లేకపోయినా ఈ చిన్న చిన్న ఇమోషన్స్ అన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే ఓవరాల్గా ఇలాంటివన్నీ కనుక మనం ఒక వ్యక్తిలో కనుక ఐడెంటిఫై చేసినట్లయితే, అన్నీ కాకపోయినా కొన్ని అయినా కూడా మనం నోటీస్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒక చిన్నదో పెద్దదో తప్పు చేసి ఉంటాడని మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.